యోగాంధ్ర మాసోత్సవాలలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓర్వకల్ రాక్ గార్డెన్ వద్ద నిర్వహిస్తున్న యోగా కార్యక్రమం యోగాసనాలు వేస్తున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య యోగా అభ్యాసకులు ఉన్నారు. వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురు మే దేవ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదః. జిల్లా టూరిజం శాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. జ్యోతి ప్రజ్వలన గావిస్తూ మనలో నిండిన చీకటి అనే అనారోగ్యాన్ని తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అతిరథ మహారథులు, మన అతిథులంతా కూడా. శుభం కరోతి కళ్యాణం తీసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని నాతో పాటు అందరూ కూడా ఓంకారం చెప్దాం. అందరికీ నమస్కారాలు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మన రాక్ గార్డెన్లో, ఓర్వకల్ మండలం రాక్ గార్డెన్లో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు వైజాగ్ జూన్ 21 యోగా దినోత్సవం సందర్భంగా రావడం జరుగుతుంది. దానికి అక్కడ 5 లక్షల మందితో చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేశారు. ముఖ్యంగా మన కర్నూలు డిస్టిక్ కూడా ఇది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనం రోజు కొంత టైం కన్నా మన ఆరోగ్యం కోసం మనము కేటాయించాలి. యోగా చేస్తే, ఆసనాలు వేస్తే ఎన్ని రకాలుగా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనం కిందాక యోగా మాస్టర్లు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు అయితేనేమి, మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, వాళ్ళ వయసు ఇప్పుడు 75 ఇయర్స్. ఈ ఇయర్ అంత వయసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంత చురుగ్గా, అంతా హుషారుగా పనిచేస్తా ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా వాళ్ళు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం, అంతేకాకుండా యోగా చేసుకోవడం వల్ల కూడా దానివల్లనే మన దేశానికంతా యోగాను అందరికీ ఈ తెలియజేయాలి, అందరినీ దీనిలో భాగస్వాములు చేయాలన్న ఉద్దేశంతోనే మన మోదీ గారు, మన సీఎం గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు దాదాపు 26 కిలోమీటర్ల మేన అందరూ యోగా చేయాలని జూన్ 21
ఫస్ట్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి దీనివల్ల కనీసం 10% అయినా మార్పు వస్తుంది. రోజు వాళ్ళు యోగా చేసుకొని వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటే మనకి మెదడు బాగా పనిచేస్తుంది, మనం ఇంకా ఎక్కువ కాలం కూడా పనిచేయగలుగుతాం అన్న ఉద్దేశంతో మన సీఎం గారు ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. మనకి ఆయన ఫింగర్కి ఒక రింగ్ పెట్టుకొని ఉంటారు. దానికి కారణం అది ఎంత టైం నిద్రపోతా ఉన్నారు, ఎంత వర్క్ చేస్తున్నారు, మీ శరీరానికి ఇంకా ఏం అవసరం అని అన్ని తెలియజేస్తా ఉంది. కాబట్టి ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. మనం కూడా వాటిని పాటించి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే మన ప్రధానమంత్రి గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీనిలో భాగస్వాములై ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ప్రతిరోజు 1 గంట అయినా యోగా కోసం కేటాయించి అందరూ ఆరోగ్యాలతో ఉండాలా అన్నదే ఈ సంకల్పం. అందరికీ థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.